అటువంటి అదానితో లావాదేవీలు నడుపుతున్నటువంటి నీ ప్రభుత్వాన్ని నేనేమనాలా? ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఇది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ యొక్క ద్వంద్వ వైఖరిని, రెండు నాలుకల ధోరణిని, చెప్పేదొకటి చేసేదొకటి దీన్ని గమనిస్తున్నారు. ప్రశ్నలు వాళ్ళ దగ్గర ఉదయిస్తున్నాయి. చివరిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత వాళ్ళు మేనిఫెస్టోలో ప్రతిరోజు ఎవ్రీడే ప్రజా దర్బార్ పెడతామన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజా దర్బార్, ప్రజలతో ప్రత్యక్షంగా కలవడం. ఈరోజు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత 30 రోజులు గడవక ముందే అనేక టర్న్స్ అండ్ ట్విస్టులు వస్తున్నాయి. ప్రతిరోజు కాదు, మేనిఫెస్టోలో ప్రామిస్ చేసినటువంటిది ఈ రోజు ప్రతిరోజు కాదు, ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే అని అక్కడికి వచ్చింది. ఇంకా అనేకమైనటువంటి పద్ధతుల్లో. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ సీఎం అవినీతికి వ్యతిరేకంగా సెటిల్మెంట్ రాజకీయాలకు అవకాశం ఇచ్చేది లేదు బీజేపీ హెచ్చరిస్తున్నది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని పాతాళంలో ఉన్న తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొచ్చేంత వరకు అవిశ్రాంత పోరాటం చేస్తుంది. ఇది ప్రజలకు మేమిచ్చినటువంటి వాగ్దానం. ఈ ప్రభుత్వం మడమ తిప్పితే మేము మడమల మీద కొరడా జులిపిస్తాం. చివరిగా ఇంకొక విషయం నేను స్పష్టం చేయదలుచుకున్నా. ఈరోజు బీఆర్ఎస్ ఏదైతుందో ఒక నాటకం మొదలుపెట్టింది. ఖచ్చితంగా ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టే విధంగా నాటకం ఆడుతున్నది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నూతన ఏదైతే ఒప్పంద రాజకీయాలకు, అడ్జస్ట్మెంట్ పాలిటిక్స్ కు పునాదులేస్తున్నది. ఈరోజు వాళ్ళు అంటున్నారు, ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు అస్సాంలో దేవకాంత్ బార్వా, కాంగ్రెస్ అంటే ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరానే ఇండియా, ఇండియానే ఇందిరా అనేటువంటిది. ఈరోజు కేటీఆర్ వారు ప్రెస్ లో మాట్లాడుతూ టీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే టీఆర్ఎస్. అహంకారం, అజ్ఞానం, చరిత్ర వక్రీకరణ, దీన్ని బీజేపీ సహించదు. తెలంగాణ ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ ఎనీ పొలిటికల్ పార్టీ. కాబట్టి పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఉంటేనే తెలంగాణ ఉంటుందట. బీఆర్ఎస్ పుట్టక ముందు తెలంగాణ ఉంది, బీఆర్ఎస్ పుట్టిన తర్వాత కూడా తెలంగాణ ఉన్నది, భవిష్యత్తులో కూడా తెలంగాణ ఉంటుంది. 1969లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘ నాయకులు, ఏబీవీపీ సంస్థ వాళ్ళందరూ కలిసి ఉద్యమించిన రోజు, ఆ రోజు తెలంగాణ ప్రాణాలు అర్పించిన రోజు, పోలీస్ తూటాలు ఎదుర్కొన్న రోజు బీఆర్ఎస్ లేదు, టీఆర్ఎస్ లేదు. కాబట్టి నేను పుట్టకపోతే ఎవరిని చేసుకుందువు సామెత ఏదైతుందో ఇది అహంకారంతో కూడుకున్నది. తెలంగాణ ప్రజలు మీ అందరం కూడా స్పష్టం చేస్తున్నాం, బీఆర్ఎస్ ఏదైతుందో, అవినీతి ఏదైతుందో అది వెలికి తీసేంత వరకు భారతీయ జనతా పార్టీ ఊరుకునేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వదు. ఎలాంటి బ్లాక్మెయిల్, అడ్జస్ట్మెంట్ పాలిటిక్స్, రాజకీయాలకు అవసరమయ్యేటువంటి పద్ధతిలో ఒప్పందాలు చేసుకుందామని, ఒకరి తప్పులు ఒకరు కప్పిపుచ్చుకుందామనేటువంటి రాజకీయాలు చేసేటువంటి వాటికి ఏదైతే పునాదులు వేస్తున్నారో ఆ పునాదులను మేము మొత్తం కూడా కూలగొడతాం. భారతీయ జనతా పార్టీ ఈరోజు